హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వార్తలు ముఖ్యాంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి మరి ఏమేమి అంశాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి అనేది ఒకసారి చూద్దాం. ఇక అయోమయం జగన్ నాదం అని చెప్పి కూడా వార్త. వెంకటేష్ నాయుడుపై అర్థం లేని వాదనలట. జగన్ రోత పత్రికలో విచిత్ర కథనాలు. చెవిరెడ్డికి సన్నిహితుడు అంటూనే కూటమి నేతలతో దిగిన ఫోటోల ప్రచురణ. చెల్లని నోట్లు అంటూ 2000పై కట్టుకథలు. ఇక లిక్కర్ స్కామ్కు సంబంధించి మిత్రులారా ప్రతిరోజు మనకు వార్తాపత్రికలో ఇదే అంశం అయితే కనిపిస్తూ ఉన్నది. సో అర్థం లేని వాదనలు వెంకటేష్ నాయుడు పైన ఉన్నాయి అని చెప్పి కూడా, దాంతోపాటుగా అయోమయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడట. సో తాడేపల్లి ప్యాలెస్లోకి వెంకటేష్కు డైరెక్ట్ ఎంట్రీ ఉండేదట. జనం వద్దే 6000 కోట్లు ఉన్నాయని ఒక కథనం కూడా ఉన్నదట. సో జగన్తో పలుమార్లు కరచాలనం చేసిండు, భేటీ అయ్యిండు. ఈ వెంకటేష్ నాయుడు కేవలం జగన్తో మాత్రమే భేటీ కాలే, అందరితో భేటీ అయ్యిండు. నారా లోకేష్ దగ్గర నుంచి మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, సినిమా వాళ్ళతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర అనుచరుడుగా పనిచేయడం దగ్గర నుంచి మొదలు పెడితే అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. మరి ఎవరు చేసినట్టు ఇది? ఇగో వెంకటేష్తో నాయుడుతో జగన్ కరచాలనం, మధ్యలో చెవిరెడ్డి. రోజు ఇదే తిప్పుతూ ఉంటారు. ఇక క్యాసెట్, లిక్కర్ స్కామ్కి సంబంధించిన క్యాసెట్ ప్రతిరోజు తిరుగుతూ ఉంటుంది ఇక వార్తాపత్రికల్లో. ఈయన వర్షన్ ఒక రకంగా రాస్తాడు. ఇక ఈయనది కాస్త ఈనాడు కూడా మద్దతు పలికినట్టు చేస్తుంది. సాక్షిలో ఈ రెండింటికి పూర్తి వ్యతిరేకంగా వార్తలు కనిపిస్తాయి. ఇక మనకు తెలియని ముచ్చట కాదు కదా. ఇగో ఇటు చూడండి, అంతు చిక్కని ట్రూ అప్ లెక్క. జగన్ హయాంలో ఏటా బాధుడు, ఇప్పుడు 5 ఏళ్లకు కలిపి మరో షాక్. 12,717 కోట్ల వసూలుకు డిస్కామ్ల ప్రతిపాదన. నాడు విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్లు, పరికరాల కొనుగోళ్లు, ఆ ఖర్చులు ఆ 5 ఏళ్లలో చూపలేదట. ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ చేస్తారట. ఆ ఖర్చులు ఆ 5 ఏళ్లలో చూపలేదట, ఇప్పుడేమో రెవెన్యూ లోటును భర్తీ చేస్తారట అని చెప్పి వార్త. విద్యుత్ ఛార్జీల బాధుడుకు పెట్టిన ముద్దు పేరు ట్రూ అప్. అంటే 1 సంవత్సరంలో అదనంగా పడిన భారాన్ని లెక్కించి దానిని తదుపరి ఏడాది నుంచి వసూలు చేస్తారన్నమాట. ఇలా జగన్ హయాంలో ప్రతి ఏటా ట్రూ అప్ పేరుతో బాదారు. జగన్ జమానా పోయినా అప్పటి భారాన్ని జనం భరిస్తూనే ఉన్నారు. ఇది సరిపోదంటూ 2019 నుంచి 2024-25 వరకు 5 ఏళ్లకు కలిపి 12,717 ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసుకుంటామంటూ డిస్కంలు విద్యుత్ నియంత్రణ కమిషన్కు ప్రతిపాదనలు కూడా పంపించినాయి. సో జగన్ ఉన్నప్పుడు ఈ రకంగా ప్రతి ఏటా కూడా, అంటే ఈ ఏటా ఏదైనా పెండింగ్ పడిపోయింది అనుకో, దాన్ని నెక్స్ట్ ఇయర్ ఛార్జీల్లో కలిపి వసూలు చేస్తారట. ఆ రకంగా జగన్ జమానా పోయింది కానీ జరిమానా మాత్రం మిగిలే ఉంది. జగన్ జమానా వెళ్ళిపోయింది, ఆయన ఈసారి గెలవలేదు, ఆయన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు. కానీ జగన్ చేసినటువంటి ఒక పని వల్ల ఇప్పటికీ కూడా విద్యుత్కు సంబంధించి, ఆ ఛార్జీలకు సంబంధించి ఇంకా కూడా రాష్ట్ర సమాజం, రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం అంతా కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నది. జగన్ జమానా పోయింది కానీ జగన్ విధించిపోయిన జరిమానా కూడా అట్లనే ఉన్నది అని చెప్పి వార్త కనిపిస్తుంది మిత్రులారా. దాంతోపాటుగా అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్తో ప్రమాణం చేయిస్తున్న చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణం చేసిండట. మీరు విజువల్స్ చూడవచ్చు. ఇక మాజీ సీఎం, జేఎంఎం వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, 8 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యి ఇక రీసెంట్గా నిన్న ఢిల్లీలోని గంగారాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గంగారాం అనే ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచడం అనేది నిజంగా కూడా రాజకీయ వర్గాలకు, రాజకీయ నాయకులకు, ఎంతోమంది సీనియర్లకు కూడా అది బాధాకరమైనటువంటి అంశం. కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ ఢిల్లీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ పోరాటంతో జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన నేత, జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అధినేత, దాని వ్యవస్థాపకుడు కూడా. అలాంటి గొప్ప పోరాట వ్యక్తి ఇక మూగబోయిన గిరిజన గలం అని చెప్పి కూడా ఎన్నో వార్తాపత్రికలు రాసే ప్రయత్నం చేసినాయి. రాష్ట్రాన్ని సాధించినటువంటి నేత ఆయన, శూన్యమే మిగిలింది అని సీఎం హేమంత్ చెప్తా ఉన్నాడు. ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన కుమారుడే. ఆసుపత్రికి వెళ్ళి నివాళులు అర్పించిన మోదీ గారు. ఎంతోమంది
నాయకులు రాష్ట్రాల పరంగా తీసుకున్న దేశ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఆయనకు సంతాపం ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కూడా మనం చూసినాం మిత్రులారా. బాబు అరాచకం సిట్ గుండాయిజం అని చెప్పి ఈ రకంగా వాళ్ళు రాసినటువంటి వార్తను వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. సాక్షిలో వచ్చిన కథనం ఇది. లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపని సాక్షి వాళ్ళే వేసుకురు ఈ వార్త. ఇక ఆ పేపర్ కటింగ్ కట్ చేసి ఇందులో ఏమంటారు, మీ స్నేహితుడే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడును అరెస్టు చేశారంటూ జూన్ 18వ తేదీన జగన్ పత్రికలో ప్రచురితమైన కథనం. అభద్రతలో జగన్ ఉన్నాడట. ఇక విశాఖకు ఐటీ బూమ్, పెద్ద కంపెనీలు భారీ పెట్టుబడులు, ఎంఓయూలు అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు. ఒక్క టీసీఎస్ కంపెనీయే 13,000, కాగ్నిజెంట్ మరో 8,000 ఉద్యోగాలు. కూటమి ప్రభుత్వం రాకతో ముందుకొస్తున్న పలు కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీఎస్కు కేటాయించిన రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక 14 నెలల కాలంలోనే విశాఖపట్నానికి 24,047 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇవి అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఒక్క టీసీఎస్ కంపెనీయే 13,000 ఉద్యోగాలు ఇవ్వనుంది. కాగ్నిజెంట్ మరో 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అంగీకరించింది. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతాయి అని కూడా వార్త చూస్తూ ఉన్నాం మిత్రులారా. దాంతోపాటుగా నిజమైన భారతీయుడు అలా మాట్లాడు అని చెప్పి ఈ వార్త. రాహుల్ చైనా వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం 2,000 చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని ఆక్రమించిందని మీకు ఎట్లా తెలుసు, మీరు అక్కడ ఉన్నారా చూసిరా అని చెప్పి రాహుల్ గాంధీ గారికి చివాట్లు పెట్టే విధంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అనంటే భారత్ జోడో యాత్ర సమయంలో చైనా మన భారతదేశానికి సంబంధించినటువంటి 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది అని ఏదైతే రాహుల్ గాంధీ గారు విమర్శ చేసిరో, మరి ఆ విమర్శ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు అట్లా విమర్శ చేయడం వల్ల మొత్తం భారతదేశ సమాజమే తప్పుదో పట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఎట్లా విమర్శ చేస్తారు అని చెప్పి రాహుల్కు చివాట్లు పెట్టే ప్రయత్నం సుప్రీంకోర్టు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంటుంది మిత్రులారా. సీట్లన్నీ ఫుల్, నో అడ్మిషన్స్ బోర్డు పెట్టిన అదోనిలోని మున్సిపల్ హై స్కూల్, అభినందించిన లోకేష్. సీట్లు ఫుల్ అయిపోయినాయట. ఆ మున్సిపల్ నెహ్రూ స్మారక పురపాలక ఉన్నత పాఠశాల అదోనిలో మీరు చూడవచ్చు. కర్నూలు జిల్లా ఆదోనిలో పాఠశాల నోటీసు బోర్డుపై అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అని రాసి ఉన్న దృశ్యం కనిపిస్తుందట. 2025-26కు సంబంధించినటువంటి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి ఎన్ఎంఎంహెచ్ఎస్ అదోని. సో ఇది గొప్ప విషయం. ఎందుకు అనంటే అడ్మిషన్స్ క్లోజ్ అయినాయి అని అంటే పిల్లలు ఎక్కువగా వచ్చిరు అని అర్థం. అడ్మిషన్స్ ఈ పలానా స్కూల్లో ఇక లేవు అని అంటే అడ్మిషన్స్ ఫిల్ అయినట్టు అర్థం. అంటే పిల్లలు చాలా వరకు స్ట్రెంత్ పెరిగింది అని అర్థం, డ్రాప్అవుట్స్ తగ్గిపోయారు అని అర్థం. సో ఇది నిజంగా ప్రభుత్వానికి మంచి పనే కదా, మంచి పేరు తీసుకొచ్చే విధానమే కదా. దాంతోపాటుగా 15 నుంచి ఆన్లైన్లో 700 సేవలు ఉంటాయట. తలసరి ఆదాయం పెంచడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి. పథకాల అమలుతో పాటు ఆదాయం పెరిగేలా కూడా చూడాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై కూడా సమీక్షలో సీఎం గారు చెప్తా ఉన్నారు. ఇక అన్నదాత కళ్ళల్లో మెరుపులు అని చెప్పి అన్నదాత సుఖీభవ సాయం కోసం వేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక ఉత్సాహంగా డ్రా చేసుకున్న రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారట. సుఖీభవ సాయం కోసం బ్యాంకులకు కూడా వెళ్ళి వాళ్ళు ఆనందంగా డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారట. అది మాత్రమే కాదు, గీత కార్మికులకు 10% బార్లు ఇస్తారట. లాటరీ విధానంలోనే లైసెన్స్ల కేటాయింపు, ఒక్కో బార్కు 4 దరఖాస్తులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆదాయం ఒకటే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యమే. బార్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక ఇటు 100వ జయంతి సభలో మండలి జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో బుద్ధప్రసాద్, గరికపాటి తదితరులు కూడా ఉన్నారు. గరికపాటి నరసింహం గారు. భాషా సంఘానికి మండలి పేరు, వెంకటకృష్ణారావు సేవాభావం ఉన్న నేత. చరిత్ర ఉన్నంత వరకు కృష్ణా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు అని సీఎం చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితమే. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్, విద్యార్థులకు బస్ పాసులు అవసరం లేదు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ అని మంత్రి చెప్తా ఉన్నారు. ఆగస్టు 15 నుంచి అది అమల్లోకి రాబోతూ ఉన్నది.
భారత్పై మరిన్ని సుంకాలు ట్రంప్ చేస్తున్నటువంటి విమర్శలు అవి. ఎట్లా ఉందంటే భారతదేశము రష్యాతోని వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేయకూడదు, చమురుకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేయకూడదు, వాటితో పాటుగా ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాల ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలి, చేస్తే అమెరికాతో మీరు వ్యాపారం చేయాలి, లేదంటే మిగతా దేశాలతో చేయకూడదు అని ఇండైరెక్ట్గా భారత్ను హెచ్చరించినట్టుంది ట్రంప్ యొక్క వాక్య. కాసేపు భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపినా అంటాడు, ఇంకాసేపు ఆ రెండింటితో నాకు సంబంధం లేదు అంటాడు. లేదు అవి నేనే ఆపినా, అది ఆపినందుకు గాను నాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సింది పోయి నన్ను మీరు అగౌరవపరుస్తురా అని అంటాడు. ట్రంప్ ఏ సమయానికి ఏ ట్వీట్ చేస్తాడో, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అంశాల మీద ఎట్లా రెస్పాండ్ అవుతాడు అనేది కనీసం సొంత దేశమైనటువంటి అమెరికాకు కూడా అర్థమవుతలేదు. ఆ రకంగా ఉంది అక్కడ ప్రెసిడెంట్ యొక్క వ్యాఖ్యలు. భారత్ పైన మరిన్ని సుంకాలు వేస్తాడట. మరి భారత్ మీద మరిన్ని సుంకాలు వేస్తే నీ మీద కూడా తిరిగి భారత్ అదే రేంజ్లో సుంకాలు విధిస్తుంది కదా. ఇప్పటికే 25% టారిఫ్ విధించినటువంటి ట్రంప్ 12 దేశాల మీద ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ బ్యాన్ చేసినటువంటి ట్రంప్ ఇప్పటికే అన్ని దేశాల మీద టారిఫ్ల యొక్క శాతాన్ని పెంచినటువంటి ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా మరి ప్రపంచం ఏమర్థం చేసుకోవాలి ఏంది అనేది కూడా మనం ఒకసారి చూడాలి. స్మార్ట్ రేషన్ కార్డులు కూడా రెడీ అయినాయట, మరి అవి కూడా పంచుతారు కావచ్చు. అప్పటి ఘటనల్లో ఇప్పుడు అరెస్టా అని చెప్పి కూడా అంత అవసరం ఏమొచ్చింది? తురకా కిషోర్ కేసులో పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు ఈ తురకా కిషోర్ను జైలు నుంచి వచ్చిన మరుక్షణమే మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు. అప్పుడు ఏదో ఒక పార లాంటిది పట్టుకొని ఆ కారు అద్దాలు పగలగొట్టిండు అని చెప్పి బుక్ అయినటువంటి కేసులో భాగంగా ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని రిమాండ్ విధించారు అని చెప్పి కోర్టు పోలీసులను ప్రశ్నించేటట్టు తెలుస్తున్నది. సరైన శిక్షణ ఇవ్వకపోవడం మా తప్పే, మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులపై ఆక్షేపణ. ఆ రకంగా ఉంది మిత్రులారా. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి అంశాలు. ఇక ఈనాడు చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో ఇంకో అంశం, ఓవల్ విక్టరీ థ్రిల్ అని చెప్పి వార్త. ఆఖరి టెస్ట్లో భారత్ గెలుపు పంచ్, సూపర్ సిరాజ్ మెరుపు బంతులు అదరగొట్టిన ప్రసిద్ధ్ ఆకాష్, మలుపు తిరిగిన చివరి రోజు ఆట ఇంగ్లాండ్పై 2-2 సిరీస్తో సమమైంది. మొహమ్మద్ సిరాజ్ విసిరిన బంతుల వేగానికి ఇంగ్లీష్ వాళ్ళ వికెట్లు విరిగిపోయినాయి అని అంటే ఎంత గొప్ప బౌలింగ్ నైపుణ్యం అది. అంటే చేజారిపోయింది అనుకున్న మ్యాచ్ని గెలిపించిండు మొహమ్మద్ సిరాజ్, హైదరాబాద్కు చెందినటువంటి బౌలర్. ఈనాడు దినపత్రిక చూద్దాం మిత్రులారా. ఇందులో కూడా ప్రధానంగా అదే కనిపిస్తున్నది, ఓవల్ ఓ అద్భుతం అని చెప్పి. దాంతోపాటుగా అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి, అప్పుడే అధిక జిఎస్డిపి సాధ్యమవుతుంది, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన జీవనం రెండూ ముఖ్యమే అని ఏపీ సీఎం ముఖ్య చంద్రబాబు గారు చెప్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ పెడతారట. రాజధాని అమరావతిలో నది అభిముఖ ప్రాంత రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో హరిత వనాలు, కాలువలు, తటాకాల అభివృద్ధిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు. సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ రూపొందించిన రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ కృష్ణానదీ తీరంలో కల్చర్ డిస్ట్రిక్ట్ను ప్రతిపాదించారు. దానికి మరింత విస్తృత రూపం ఇస్తూ రూపొందించిన ప్రణాళికలను అమరావతి అభివృద్ధి చేయనుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఇక 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే వెసులుబాటు కల్పిస్తారట. ఆధార్ కార్డు, ఓటరు, రేషన్ కార్డులో ఏదైనా ఒకటి చూపిస్తే చాలు మీకు బస్సులో ఫ్రీ, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు వెల్లడి చేశారు. ఇక పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో మీకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది అన్నట్టు. శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ అని చెప్పి వార్త. శ్రీవారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారు అన్నమాట. సో ఇక ఇంజనీరింగ్ 2వ విడత సీట్ల కేటాయింపు వాయిదా పడ్డదట. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ కేసు కొట్టివేసిరు, ఆల్రెడీ మనం చూసినాం ఆ వార్తకు సంబంధించి. ముందే క్యాన్సర్ను గుర్తించే క్వాంటమ్, ఇక ఎంఆర్ఎఫ్ఐతో తీసినటువంటి క్యాన్సర్ ప్రభావిత కణాల చిత్రాలు అవి ఆ రకంగా ఉంటాయి. పీఈటీ ఎంఆర్ఐ
ఇలాంటి సాంప్రదాయ పరీక్షలతో శరీరంలో క్యాన్సర్తో దెబ్బతిన్న కణాలను మాత్రమే గుర్తించగలం. ఇలా గుర్తించిన వాటికి రేడియోథెరపీ ద్వారానే చికిత్స సాధ్యమవుతుంది. చికిత్స తర్వాత క్యాన్సర్ ప్రభావిత కణాలతో పాటు బాగున్న కణాలు కూడా దెబ్బతిని రోగి జీవితకాలం తగ్గే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చికిత్సలు ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణం చేసింది మనం ఆల్రెడీ చూసినాం. ఏపీకి సంబంధించి మూగబోయిన గిరిజనుల గలం అని చెప్పి కూడా వార్త. జేఎంఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేత. అది మిత్రులారా. ఇక దాంతోపాటుగా హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలవరి, అనవసరపు ఆందోళనను ఆహ్వానిస్తున్న యువత. ఈ యువత ఎట్లా ఉంటుందంటే అనవసరమైనటువంటి వాటిలో వేలు పెడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు. ఎవరో ఏదో వ్లాగ్స్ చేస్తే, ఎవరో ఏదో వీడియోలు చేస్తే ఆ యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ కాలయాపన చేస్తూ కాలక్షేపం చేస్తూ వాళ్ళకి కామెంట్లు పెట్టుకుంటూ వీళ్ళ సొంత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఉదయం 7 గంటలకు తీసుకున్నా, మధ్యాహ్నం 1 గంటకు తీసుకున్నా, సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకున్నా, అర్ధరాత్రి 12 గంటలాగా తీసుకున్నా ప్రతిరోజు సోషల్ మీడియాలోనే ఆయన యాక్టివ్లో ఉంటాడు. రకరకాల అంశాల మీద లైకులు, అది మన కామెంట్లు పెడుతూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళ సొంత సమయం వాళ్ళు కోల్పోయినట్టు అవుతుందని చెప్పి యూత్ తప్పుదో పట్టకుండా చెప్పినట్టే ఏదైనా సమాచారం చూస్తే పర్వాలేదు, జీవితానికి పనికొచ్చింది, సమాజంలో జరిగేవి మీరు నేర్చుకోవాలనుకుంటే సోషల్ మీడియాను ఫాలో అయితే తప్పులేదు. అంతేగాని పొద్దున్నేస్తే నేను దాంట్లోనే మునిగిపోయి ఉంటా, నేను చెడుకు కూడా దాన్నే వాడుకుంటా, అనవసరమైనటువంటి విషయాల మీద నేను ఎక్కువ ఫోకస్ పెడతా అనుకుంటే మీ విలువైన సమయాన్ని మీరు కోల్పోయినట్టు అవుతుంది అని చెప్పి యువతను ఉద్దేశించి రాసిన వార్త కింద మనం దీన్ని పరిగణించవచ్చు. ఇక నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అని చెప్పి సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారికి మందలించిన విషయం కూడా మనం చూసినాం ఆల్రెడీ. ఇది ఈనాడుకు సంబంధించింది. ఇవి రెండు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి కాస్త అనుకూలంగా ఉన్న వార్తాపత్రికలు. ఇప్పుడు సాక్షి దినపత్రిక చూద్దాం. ప్రభుత్వం మీద ప్రశ్నల బాణం సంధించే విధంగా ఉన్నటువంటి ఈ వార్తాపత్రిక. ఇగో అక్కడనేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేస్తున్నటువంటి వెంకటేష్ నాయుడు యొక్క చిత్రం ఇది అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనం వార్త చూసినాం. సాక్షిలోనేమో చంద్రబాబు గారికి శాలువా కప్పి చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి వెంకటేష్ నాయుడు చిత్రం మీరు చూడవచ్చు. అది మాత్రమే కాకుండా లోకేష్ బాబు గారితో కలిసి ఫోటో దిగినది కూడా మీరు చూడవచ్చు. అంటే ఇంతకీ ఈ వెంకటేష్ నాయుడు ఎవరు? లిక్కర్ స్కామ్ని ఎటువైపుకు మళ్ళిస్తూ ఉన్నారు? సిట్ అధికారులు ఇక్కడ సక్సెస్ అయ్యిరా, ఫెయిల్ అయ్యిరా? రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరిని దోషులుగా నిలబెట్టబోతుంది? ఇప్పటికే A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కాస్త అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉండటం, రాజ్ కాసిరెడ్డి డబ్బులు భద్రపరిచేటోడు అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చేది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలానా వ్యక్తికి పంచమని చెప్తే ఈ వెంకటేష్ నాయుడు పోయి పంచేటోడు అని విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ లిక్కర్ స్కామ్ బాధ్యులు ఎవరు? ప్రధానంగా సాక్షి అయితే ఒక రకంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఇది రెడ్పు కుట్ర కపట నాటకం, తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్ల జప్తు డ్రామా. ఏదైతే రంగారెడ్డి జిల్లా పరిధి కాచారంలో ఒక ఫామ్ హౌస్లో డబ్బులు దొరికినాయో ఆ ఫామ్ హౌస్ ఓనర్ కూడా రాజ్ కసిరెడ్డి యొక్క మిత్రుడే అని సాక్షి ఆరోపించే ప్రయత్నం చేసిందో అక్కడ అట్టపెట్టెల్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బృందం పోయి పట్టుకున్న విషయం కూడా మనం చూసినాం. అయితే అదంతా కూడా డ్రామా. తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే ఈ డ్రామా నడిచింది. ఈ విజయేందర్ రెడ్డి ఎవరు అనంటే ఆ కాచారంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ యొక్క ఓనరు. ఆ విజయేందర్ రెడ్డి రాజ్ కసిరెడ్డికి చాలా దగ్గరి అనుబంధం ఉన్న వ్యక్తి అని సాక్షి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీంతోపాటుగా ఈయన టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుడు కుమారుడు. తీగల కృష్ణారెడ్డి మనకు తెలియని వ్యక్తి కాదు, పరిచయం అక్కర్లేని వ్యక్తి. టీకేఆర్ కాలేజ్ ఓనర్సు. ఆయన యొక్క సోదరుని కుమారుడే ఈ విజయేందర్ రెడ్డి. ఈ రకంగా ఉంది మిత్రులారా. చంద్రబాబు లోకేష్లకు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. వారి డైరెక్షన్లోనే నోట్ల కట్టల డెన్ డ్రామా నడిచింది. లోకేష్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కసిరెడ్డి. ఆయన్ను బెదిరించి అబద్ధపు వాంగ్మూలం కోసం సిట్ కుట్ర చేసింది. రెడ్ బుక్ కుట్ర కేసులో ఆధారాల సేకరణలో సిట్ వైఫల్యం పొందింది.
అందుకే లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపే కుతంత్రం చేస్తూ ఉన్నారు. ఆ 11 కోట్ల రూపాయలను విడిగా మీరు భద్రపరచండి, ఇతర నోట్లతో కలపొద్దు. ఎస్బీఐని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం సిట్ డిపాజిట్ చేసిన వీడియో ఫోటోలు సమర్పించండి. ఇప్పటికే కరెన్సీ చెస్ట్కు తరలించారా లేక మీ దగ్గరే ఉన్నాయా? తరలించేస్తే తేదీ సమయం సహా ఆ వీడియోలు ఫోటోలు కూడా మాకు ఇవ్వండి అని ఏసీబీ కోర్టు చెప్తా ఉన్నది. మరి ఇంతవరకు అయితే యాక్షన్ తీసుకున్నట్టయితే తెలుస్తలేదు. న్యాయ విచారణ జరపాలి. తప్పు ఎవరిదైనా సరే తప్పు తప్పే కాబట్టి అది అధికారంలో ఉన్నోళ్ళైనా సరే అధికారం కోల్పోయిన వాళ్ళైనా సరే ప్రజలు కొన్నాళ్ళు మీకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు, కొన్నాళ్ళు వాళ్ళకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అక్రమ కేసులు పెడితే ఏదో ఒక రోజు ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉంటారు. ఆ గమనించిన రోజు మన పాపం పండగ తప్పదు, మనం గద్దె దిగి కింద కూర్చోవాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది అని చెప్పే విధంగా సాక్షి ఆ వార్తాంశాన్ని ప్రచురించింది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇక దాంతోపాటుగా జస్టిస్ తుహిన్ కుమార్తో ప్రమాణం చేస్తున్న హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తిగా సీజే చీఫ్ జస్టిస్. ఇక ఏం చేస్తాం, వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే. ఏం చేస్తాం, వారికి సరైన శిక్షణ మేమే ఇవ్వలేకపోయినాం, అది మా తప్పే అని కోర్టు చెప్తా ఉన్నది. ఇంతకీ దేనికి సంబంధించిన వార్త? అది తురకా కిషోర్కి సంబంధించిన వార్త. ఈ తురకా కిషోరు గతంలో అయినటువంటి ఆయన మీద అయితే ఎఫ్ఐఆర్ ఉందో దానికి సంబంధించే ఆల్రెడీ రిమాండ్కి పోయిండు. మళ్ళీ ఇంటికి వచ్చిన నేపథ్యంలో మరుక్షణమే ఆ రోజే వితిన్ గంటల వ్యవధిలోనే భార్య వచ్చి అడ్డుపడుతూ ఉన్నా కూడా వెంటనే మళ్ళీ ఆయనను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తూ ఉన్నది, ఎటువైపు డైరెక్షన్లో దీన్ని నడిపించబోతూ ఉన్నారు అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ సమాజమే ఆలోచన చేసుకోవాలి. దాంతోపాటుగా తురకా కిషోర్కు మెజిస్ట్రేట్ కళ్ళు మూసుకొని యాంత్రికంగా రిమాండ్ విధించింది. మెజిస్ట్రేట్ తీర్పుపై హైకోర్టు మళ్ళీ తీవ్ర అసంతృప్తి. పోలీసులు చట్ట నిబంధనలను పాటించలేదు. పోలీసులకు కూడా చివాట్లు పెట్టినటువంటి సందర్భం మనం చూడవచ్చు. హైకోర్టు తీవ్రంగా అసంతృప్తి చెందిందట. ఎందుకు ఈ రకంగా మీరు ప్రవర్తించారు అని చెప్పి కోర్టులో తమ ఎదుటే పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడం పైన మండిపాటు. ఇక 3 ఏళ్ల క్రితం ఫిర్యాదులో ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. అంతే కదా, 3 years బ్యాక్ ఫిర్యాదు ఉంటే ఇవాళ అరెస్ట్ చేసిరు అని అంటే ఏందన్నట్టు. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి దానికి సంబంధించి. దాంతోపాటుగా బలిపీఠంపై విద్యార్థుల భవిత అని చెప్పి వార్త. తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంపై హైకోర్టు విస్మయానికి గురైంది. ఏపీలో పుట్టి పెరిగిన విద్యార్థులను స్థానికులుగానే చూడాలని తీర్పు. ఫలితంగా ఈఏపీ సెట్ 2వ దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు నిలుపుదల. ఇప్పటికే తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తవగా కోర్టు ఆదేశాలతో మల్లగుల్లాలు. తొలి దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపునకు కొత్తగా చేపట్టాలంటున్న విద్యావేత్తలు. పీజీ ఈసెట్ సీట్ల కేటాయింపునకు బ్రేక్. ఈసెట్ ఐసెట్ సీట్ల కేటాయింపుపై మార్పులుంటాయా? స్థానిక సర్దుబాటు ఎలా చేస్తారని మీమాంస. ఇక సమంగా సగర్వంగా అని చెప్పి మనం గెలిచినాం కదా. మొహమ్మద్ సిరాజ్ యొక్క బౌలింగ్ నైపుణ్యంతో మన వాళ్ళు అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. 5వ టెస్టులో 6 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండు మరి గెలిపించింది ఎవరు? మొహమ్మద్ సిరాజ్. చివరి క్షణాల్లో ఉత్కంఠభరితమైనటువంటి తన బౌలింగ్ నైపుణ్యంతో జట్టుని మొత్తం కూడా విజయ తీరాల వైపు నడిపించినటువంటి మొహమ్మద్ సిరాజ్. దాంతోపాటుగా శిబు సోరెన్ కన్నుమూత ఆల్రెడీ మనం చూసినాం. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రూపాయలు 4150 కోట్ల అంచనాతో విజయవాడ మెట్రో తొలిదేశ పనులు మొదలు పెడతా ఉన్నారట. ఏపీ ఎంఆర్సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీసీ పద్ధతిలోనే 30 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి ఆదేశాలు కూడా జారీ చేసిందట. ఇక పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీలకే ప్రాధాన్యం. ఫస్ట్ రాష్ట్ర పీపుల్ జనాభా, రెండవది విజన్ మనకు ఉన్నటువంటి ఫ్యూచర్ విజన్ ఆలోచన, మూడవది నేచర్. మనకు విజన్ ఉంటుంది, జనాలకు మంచి చేయాలని ఉంటుంది, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని నేచర్ని స్పాయిల్ చేయొద్దు కదా. కాబట్టి ఆ నేచర్ కూడా డెవలప్ చేయాలి. ప్లస్ టెక్నాలజీ, సాంకేతికత, వీటికి ప్రాధాన్యాలు ఇవ్వడమే నా లక్ష్యము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక పోలీసు విచారణకు మాజీ మంత్రి అనిల్
ఇక వైకాపా మంత్రి అయిన వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రి విచారణకు వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. అయితే 6 గంటల పాటు విచారణ సాగిందట. 36 ప్రశ్నలు వేసిన పోలీసులు, లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిన మాజీ మంత్రి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు. రైతు పక్షాన రణగర్జన అని చెప్పి వార్త. అన్నదాతలకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. యూరియా సహా ఎరువుల కొరత తీర్చాలంటూ కదం దొక్కిన ప్రతిపక్షం. ఎరువులు సబ్సిడీపై అందించాలని డిమాండ్. జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ. ప్రతి చోట పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, రైతులు. ఇది సాక్షి మిత్రులారా. ఇక చివరగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలు, దిశలో వచ్చినటువంటి కథనాలు చూద్దాం. రష్యాతో మీరు వ్యాపారం చేయొచ్చా? రష్యాతో ఇంధన కొనుగోలుకు మమ్మల్ని ప్రోత్సహించినదే అమెరికా. మీలా కాదు, మేము అత్యవసరం అయినవే కొంటున్నాం. అమెరికా ద్వంద్వ విధానాలపై కేంద్రం డైరెక్ట్ అటాక్ చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత విదేశాంగ శాఖ రియాక్షన్ అయింది. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపైన మన దేశ విదేశాంగ శాఖ కూడా రియాక్ట్ అయింది. ఇక సిరాజ్ చేసిన మ్యాజిక్తోనే భారత్ గెలుపు. 5 వికెట్లతో విజృంభించినటువంటి మియా బాయ్ అని చెప్పి కూడా వార్త. 2029 నాటికి 5.42 లక్షలు తలసరి ఆదాయం సాధించడమే నా లక్ష్యం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాం. పీపుల్ కావచ్చు, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు మా పాలనలో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఆపరేషన్ కుంకీతో రైతులకు భరోసా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధానం మనం చూసినాం. అయితే కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైందన్నట్టు పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని కుంకీలు దారి మళ్లించాయి. అయితే మనం సోషల్ మీడియాలో చూసినాం మిత్రులారా. ఏంది అని అంటే పంటను నాశనం చేయడానికి ఏనుగులు వస్తూ ఉంటాయి. ఈ కుంకీలు ఏంది? ఇవి ఆల్రెడీ సాధుడు ఏనుగులు, అంటే సాదుకున్నటువంటి ఏనుగులు. వీటి మీద ఒక మనిషి కూడా వెళ్తాడు. వెళ్ళి ఈ ఏనుగుల ద్వారా ఏం చేస్తారు అని అంటే ఆ నిజమైన అడవి ఏనుగుల్ని దారి మళ్ళిస్తారు అన్నట్టు, పంటలు నాశనం చేయకుండా. సో ఆ ప్రక్రియలో విజయవంతమైన మేము పంటల్ని ధ్వంసం చేస్తున్నటువంటి ఏనుగుల్ని మన కుంకీలు వెళ్ళి దారి మళ్లించినాయి. అందులో అటవీ శాఖ అధికారులు, ఆ సిబ్బంది ఎవరైతే అక్కడ పనిచేసారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసిండు. తొలి ప్రయత్నాన్నే విజయవంతం చేసి చూపించారు వాళ్ళు. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని మెచ్చుకున్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. ఇక మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆగస్టు 15 తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతూ ఉన్నారు. దానికి సంబంధించే రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో, మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా ట్రావెల్ చేయవచ్చు. మహిళలు, విద్యార్థులకైతే పాస్ అవసరం లేదు. మహిళలకైతే రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు, గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి కూడా స్పష్టంగా ఆయన చెప్పిండు. దాంతోపాటుగా నో అడ్మిషన్ బోర్డు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాని ఆంధ్రప్రదేశ్ మన విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు చెప్పినటువంటి విధానం అటు ఇటు కూడా మనం చూడవచ్చు. అదోని మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు, సిబ్బందిని మంత్రి గారు అభినందించినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. 2025-26 నోటిఫికేషన్కి సంబంధించి ఇక మా దగ్గర అడ్మిషన్స్ లేవు, ఫిల్ అయిపోయినాయి అంటే దాని అర్థం ఏంది? పిల్లలు ఎక్కువగా వచ్చారు, స్కూల్ మొత్తం నిండిపోయింది అని అర్థం. డ్రాప్అవుట్స్ లేకుండా స్కూల్కి పిల్లలు బాగా వచ్చిరు అని అర్థం. నో అడ్మిషన్ బోర్డు పెట్టిరు అని అంటే అది నిజంగా గొప్ప విషయం కదా. అడ్మిషన్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి అని అర్థం. దాంతోపాటుగా బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరాలు సబబు కాదు అని చెప్పి న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు చెప్తున్నటువంటి విధానం మనం చూడవచ్చు. ఏపీకి ఉన్న హక్కుతోనే ప్రాజెక్టు రూపకల్పన, సముద్రంలో కలిసే నీటిని మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ తెలంగాణ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంది అని అంటే సముద్రంలో కలిసే నీళ్లు కాదు అవి. తెలంగాణ రవాణా మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కూడా అదే విషయం. ఏంది అని అంటే లోకేష్ గారికి మిగులు జలాలు, వరద జలాలు, సముద్రంలో కలిసే జలాలు, నికర జలాలు, వీటికి తేడా తెలుసుకోండి అని స్పష్టంగా ఆయన సూచన చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అక్కడ మిగులు జలాలే లేవు, ఇంకా మీరు మళ్ళీ మిగులు జలాలతోని ప్రాజెక్టు రూపకల్పన అని ఎట్లా చెప్పగలుగుతారని ప్రధానంగా తెలంగాణ నుంచి అయితే విమర్శ వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే మరి ఆ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు స్పందించినట్లయితే తెలుస్తూ ఉన్నది. దాంతోపాటుగా సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అని చెప్పి వార్త. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా నూతన విధానం.
ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో తెదేపా వర్గాలు తీసుకొచ్చిన పాలసీ ఉందో మళ్ళీ తిరిగి అదే పాలసీ బార్ పాలసీ అన్నట్టు లైసెన్స్ కట్టుకోవాలి. పంచాయతీ పరిధిలో అయితే 55 లక్షలు, లేదు ఇంకాస్త పెద్దగా వెళ్ళి నేను టౌన్ రేంజ్లో నేను అంటే కంప్లీట్లీ ఆ యొక్క ఏరియా ఏదైతే దాన్ని ఏమంటాం మనం జిల్లా స్థాయిలో ఆ రేంజ్లో ఉంటే కనుక 65 లక్షల లైసెన్స్ కట్టాలి. లేదు కార్పొరేషన్ లెవెల్లో నేను మొత్తం చుట్టుపక్కల మండలాలకు అన్నిటికీ నేనే సప్లై చేస్తాను అనుకుంటే 75 లక్షల లైసెన్స్ కట్టాలని చెప్పి కూడా రీసెంట్గా మనం వార్తలు చూసినాం. సో దానికి సంబంధించిందే ఈ బార్లలో కూడా గీత కార్మికులకు ఎవరైతే కళ్ళు గీత కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా 10% బార్లు షాపులు వాళ్ళకే కల్పిస్తారట. దాంతోపాటుగా మద్యం పాలసీ అంటే అది ఆదాయం గురించి పెట్టింది కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు గారు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగానే ఈ నూతన విధానం తీసుకొస్తారట. ఆబ్కారీ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడి చేశారు. దాంతోపాటుగా రాజధాని రైతుల త్యాగం ఎనలేనిది అని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసు గారు చెప్పారు. నాటి పోరాటం ఇంకా మన కళ్ళ ముందే ఉంది అని చెప్పి కూడా ఆయన గుర్తు చేసిండు. ఇక నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్నారు అని చెప్పి అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. కూటమి ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత మద్యం పాలసీ తీసుకొచ్చి బార్ల ద్వారా మేము ఏదైతే లైసెన్సుల ద్వారా లిమిటెడ్గా మేము సప్లై చేస్తూ ఉన్నామో దాంతో కోట్లలో 100 కోట్లలో అభివృద్ధి పనులు కూడా మేము మొదలుపెట్టినాం, 1000 కోట్లలో పేదలకు పెన్షన్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూడా ఆయన వెల్లడి చేసిండు. గత వైకాపా హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే కొన్ని 1000 కోట్లు దుర్వినియోగపరిచారు ప్రజాధనం ప్రభుత్వ సొమ్ము అని చెప్పి ఆయన కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక ఇవి మిత్రులారా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.